యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కు షాక్ ఇచ్చారు పోలీసులు. బూతుపాట వివాదంలో చంద్రహాస్ పై మాధవపూర్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. బరాబర్ ప్రేమిస్తా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ బూతు పదాలతో రాసిన పాట పాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేయగా చంద్రహాస్ ఆయనను బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని, చంద్రహాస్ పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గంగూలీ మన ఇండియన్ కెప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు అప్పుడు వచ్చి ఆ ముసలివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గంగూలీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ దగ్గర చూస్తున్నాడు. పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారట. ఏంటో మామూలుగా ఒక ముష్టివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముష్టివాడు కదా ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అందరినీ అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం బరువుని కొంచెమైనా ఆలోచిస్తాం. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూస్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ లిసనింగ్. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పాడినటువంటి వల్గర్ పాట ఇప్పుడు తీవ్ర దుమారానికి, వివాదానికి దారితీస్తా ఉంది. అతను గతంలోనే తీవ్ర విమర్శల పాలయ్యి ఎలాంటి అవకాశాలు లేక ఏదో రకంగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా సందర్భంగా తనకు వచ్చినటువంటి అవకాశంలో ఈ పాటని తను ఒక్కసారిగా ట్యూన్ చేయడము, ఆ పాట ఆ ముందు స్టేజ్ ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలు సైతం ఒక్కసారి ఆశ్చర్యపోయి ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నాడు, ఇతని మానసిక స్థితి ఏదైనా దొబ్బిందా అనే రేంజ్ లో అతన్ని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చంద్రహాస్ పైన విపరీతమైనటువంటి విమర్శలు చేపడతా ఉన్నారు. ఈ పాట అతను ట్యూన్ చేసినటువంటి వెంటనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా మంది చంద్రహాస్ తన తండ్రి ప్రభాకర్ ని కలిపి విమర్శలు చేయడంతో పాటు ఏకంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక జర్నలిస్ట్ ఫిర్యాదు అందజేసి తనను ఈ లాంగ్వేజ్ మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, ఈ రకంగా ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయకూడదు, ఇలాంటి పాటలు అసలు భావితరాలకు చెడు దారిని పట్టేటువంటి అవకాశం ఉంటుందని తను ఆ మెసేజ్ ఇచ్చినందుకు చంద్రహాస్ మీకు దీంతో సంబంధం లేదు, మీరు ఎందుకు రియాక్ట్ అవుతా ఉన్నారు, 24 గంటలు సమయం ఇస్తా ఉన్నాను, ఆ వీడియోని తొలగించాలంటూ కూడా బెదిరించినందుకు ఆ బాధిత జర్నలిస్ట్ వెళ్లి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేసి తను ఏ రకంగా బెదిరింపులకు పాల్పడినటువంటి వీడియోని అంతా కూడా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా కాపీ చేసి ఆ వివరాలన్నీ కూడా అందజేసి చంద్రహాస్ పైన ఇమీడియట్ గా కేసు నమోదు చేయండి. అందరూ చూస్తుండగానే ఓపెన్ వీడియోలో తను బెదిరిస్తున్నట్టు, ఆ వీడియో తొలగించకపోతే అంతు చూస్తానన్న ఒక రేంజ్ లో తను భయపెట్టిస్తా ఉన్నాడు, అతనిపై యాక్షన్ తీసుకోండి అంటూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఈ రోజు లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. చంద్రహాస్ ట్యూన్ చేసినటువంటి పాట అసలు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అన్ని బూతులు గాని ఆ రకంగా ట్యూన్ చేయడం గాని, అందరూ పెద్దలు చాలా మంది ప్రముఖులు స్టేజ్ ముందున్నప్పుడు కనీసం గౌరవం లేకుండా తను ఈ పాట పాడడంపై మాత్రం తనకు ఎలాంటి అవకాశాలు లేక ఏదో రకంగా నెగిటివ్ ఆర్ పాజిటివ్ పబ్లిక్ తనను గుర్తుపెట్టుకోవాలి, అది ఒక ప్రభాకర్ కొడుకుగా తను ఇంకాస్త జనాల్లోకి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఈ పాటను తన ట్యూన్ చేసి వివాదానికి ఎక్కించుకొని ఆ సినిమాని ఒక పక్క హిట్ కొట్టించే ప్రయత్నం చేయడము, అతనికి సొంత గుర్తింపుతోటి ఇలా నీచానికి దిగజారి చంద్రహాస్ ఇలా వ్యవహరించాడంటూ మాత్రం విపరీతమైనటువంటి విమర్శలు అతని పైన తలెత్తుతా ఉన్నాయి. ఇటు పోలీస్ స్టేషన్ కూడా ఈ వివాదం తీరింది కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒక జర్నలిస్ట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎలాంటి కేసులు నమోదు చేయొచ్చు అనే దానిపై కూడా పూర్తిగా కంటెంట్స్ అన్ని స్వీకరించి పరిశీలించి
చంద్రహాస్ పైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది అనుష. ఎస్ రవితేజ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాడిన సాంగ్ ఏదైతే ఉందో అతను ఓన్ గా రాసుకున్న సాంగా లేదా మూవీలోని సాంగ్ పాడారా? ఆ సాంగ్ తను ట్యూన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ కూడా ఈ సాంగ్ ఇన్ని బూతులతో ఉన్నట్టుగా తమకు క్లియర్ గా అర్థం అవ్వలేదంటూ కూడా చాలా మంది ఆ ఈవెంట్ లో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా తిరిగి మళ్ళీ తమ సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. చంద్రహాస్ ఇలా పాటల పాడడము, ఆ లిరిక్స్ లో ఇంత అన్ఫిల్టీ లాంగ్వేజ్ ఉండడము, అసలు ఈ పాట ఎలా విన్నాం మేము, మాకు క్లియర్ గా అక్కడ క్లారిటీ లేదు కాబట్టి అర్థం కాలే అంటూ కూడా కొంతమంది క్షమాపణలు కోరుతా ఉన్నాము, కొంతమంది అనుకోకుండా జరుగుతా ఉందని కూడా చిత్ర యూనిట్ కూడా స్పందించింది, డైరెక్టర్ ప్రొడ్యూసర్లు కూడా స్పందించారు. దాంట్లో కొంతమంది ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యి చంద్రహాస్ పాడినటువంటి పాటని తప్పుపడుతూ ఇలాంటి పాటలు వస్తే ఇంకా రాను ఇండస్ట్రీ మీద అసలు గౌరవం లేకుండా పోతుంది కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు, ఈ పాటని కూడా తొలగించే చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా కొంతమంది ప్రముఖులు ఇండస్ట్రీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు. చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ అని ఒక టైటిల్ తనకు బిరుదులో వచ్చిన తర్వాత తను ఇంకా జనాల్లోకి ఎలా వెళ్ళాలి, జనాల్లోకి ఎలా మనం అడిక్ట్ చేసుకోవాలి, పబ్లిక్ ని ఎలా ఫ్యాన్స్ పెంచుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ పాట ఇలా ఉంటుందని తెలిసి ఒక కాంట్రవర్షియల్ క్రియేట్ చేసి అటు సినిమాని హిట్ చేసుకోవడము, తనకు సొంత గుర్తింపు కోసం ఇలా ప్రయత్నం చేశాడంటూ మాత్రం ఇండస్ట్రీ నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. దీనిపైన చంద్రహాస్ రియాక్ట్ అవుతూ మళ్ళీ తిరిగి జర్నలిస్టులను బెదిరించడము, ఎవరైనా తనను ప్రశ్నిస్తే వారిని బెదిరించడము, అంతు చూస్తానడము, 24 గంటలు సమయం ఇస్తున్నామంటూ సవాల్ చేయడము, ఇదంతా ఒక వివాదానికి క్రియేట్ చేసి రవితేజ అయితే కొంతమంది ఇందులో అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న గెస్ట్లు కూడా సాంగ్ వింటూ ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి ఏంటి వాళ్ళకి ఆ సాంగ్ అర్థమై ఎంజాయ్ చేస్తారా లేదంటే ఏమనుకోవాలి? కేవలం మ్యూజిక్ మాత్రమే విని దానికి ఉన్నటువంటి బేస్ నచ్చి ఎంజాయ్ చేశారు తప్ప దాంట్లో ఉన్నటువంటి లిరిక్స్ అర్థాలు అంత సౌండ్ లో అర్థం అవ్వలేదు. వెనుక బ్యాక్గ్రౌండ్ సాంగ్ తో కలిపి చంద్రహాస్ దాంతో మూవ్ అవుతా ఉన్నాడు కాబట్టి తమకు క్లియర్ గా అర్థం అవ్వలేదు అనేది తర్వాత ఇది సోషల్ మీడియాలో బాగా విపరీతమైనటువంటి ట్రోలింగ్ అయిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యి తిరిగి ఆ సాంగ్ ని ఏం పాడాడని పరిశీలించినప్పుడు దాంట్లో అన్ని కూడా పచ్చిబూతులే ఉండడము, ఒక బీప్ సౌండ్ లేకుండా డైరెక్ట్ గా వ్యక్తులను తిట్టినట్టుగా ఉన్నట్టుంది ఆ సాంగ్ అంటూ మాత్రం వాళ్ళే రియలైజ్ అయ్యి ఇలాంటి సాంగ్స్ ని ఎంకరేజ్ చేయకూడదు, అసలు అక్కడ ఉండి తప్పు చేశాము, చంద్రహాస్ ఇలా వ్యవహరించేది లేకుండే హద్దు మీరి వ్యవహరించాడు చంద్రహాస్ అంటూ మాత్రం వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన ఇండస్ట్రీ తరఫున చాలా మంది చంద్రహాస్ తీరును వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆ పాట ట్యూన్ ని కూడా ఇమీడియట్ గా నిలిపివేయాలి, ఇది రాను ఈ సాంస్కృతిక ఇండస్ట్రీ నుంచి ఇంకా ఫార్వర్డ్ వెళ్తే మాత్రం పరిస్థితులు పరిణామాలు ఇంకో రకంగా ఉంటాయి, ఆ సాంగ్ ని తొలగించే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయంటూ కూడా ఇండస్ట్రీ తరఫున ఒక పక్క దానిపైన ప్రచారం జరుగుతా ఉంది. ఇటు ఆ ఈవెంట్ లో పాల్గొన్నటువంటి ప్రముఖులందరూ కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయాన్నే ఆ చిత్ర యూనిట్ కి చెందినటువంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్లు సైతం క్షమాపణ కోరుతూ అక్కడ జరిగినటువంటి ఇష్యూనంతా కూడా పబ్లిక్ కి అర్థమయ్యే విధంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ చంద్రహాస్ పాడినటువంటి పాట మాత్రం ఇంకాస్త వివాదంగా మారుతా ఉంది అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.